ఉస్తాద్ భగత్ సింగ్ హిట్ కావాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు విపరీతమైన తాపత్రయపడ్డారు. ఆ ఉస్తాద్ సింగ్ టాక్ అనేది ఇంకా సేపట్లో పబ్లిక్గా బయటకు వచ్చింది. అది ఎంత మాత్రం హిట్ అవుద్ది ఏంటి అనేది జనాలకి అయితే అర్థమైపోద్ది. నా వరకైతే నేనైతే పవన్ కళ్యాణ్ గారి సినిమా అయితే నేను చూడను. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సినిమా బాగుంటే హిట్ అయింది, సినిమా బాగోతే ఫ్లాప్ అయింది. అంతకుమించి మనం ఏం చెప్పలేము. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్ అవుతుంది, ప్రీమియర్ షో పడబోతున్నాయి అనే టైంకి ఒకసారిగా అల్లు అర్జున్ గారు వచ్చి ట్వీట్ పెట్టాడు. ఆ ట్వీట్ అయితే ఇప్పుడు మెగా కుటుంబం అనాలా లేకపోతే ప్రేక్షకులు అనాలా ప్రకంపన రేపుతూ ఉంది. అదేంటంటే జస్ట్ వాచ్ దురంధర్. ఒక పక్క ఉస్తాద్ భగత్ సింగ్ ఆపోజిట్గా దురంధర్ వస్తూ ఉంది. దురంధర్ ఆంధ్రాలో, తెలంగాణలో కొన్ని చోట్ల అది ఎక్కువగా పూర్తి స్థాయి పబ్లిక్లో ఉంది. కానీ ఆంధ్రాలో గ్రౌండ్ లెవెల్లో అయితే పూర్తి స్థాయి దురంధర్ అనేది ఈ పోటీగా ఉస్తాద్కి వస్తుంది అని చెప్పి కొంత అర్బన్ ఏరియాస్లో టాక్ ఉంది. కానీ రూరల్ ఏరియాస్లో దురంధర్ అనేది పెద్ద పబ్లిసిటీ లేదు, పెద్ద పబ్లిక్లోకి కానీ అల్లు అర్జున్ గారు పోటీకి తీసుకొచ్చేసారు దురంధర్కి. ఆ ఉస్తాద్ భగత్ సింగ్కి దురంధర్ పోటీ తీసుకొచ్చేసారు. ఆయన రాత్రి పెట్టిన ట్వీట్ అసలు ఉస్తాద్ భగత్ సింగ్కి అయితే కన్ను మిన్ని పూర్తిగా చచ్చిపోయేంత పెట్టేశారు. స్టైల్తో జస్ట్ వాచ్ దురంధర్ 2 స్టైల్తో నిండిన దేశభక్తి, ప్రతి దేశభక్తుడిని గర్వపడేలా చేసే సినిమా, చప్పట్లు కొట్టించే ఎన్నో సన్నివేశాలు బ్లాస్ట్, మొత్తం టీంకి హృదయపూర్వక అభినందనలు. యాక్టర్ మాధవన్ గారు అందరూ నటీనటులు అద్భుతంగా నటించారు. టెక్నికల్గా కూడా అద్భుతంగా ఉంది. మన దేశంలో రణవీర్ సింగ్ లాంటి ప్రతిభావంతుడైన వర్సటైల్ నటులు ఉండటం గర్వంగా ఉంది. రణవీర్ సింగ్ ఫుల్ ఫైర్లో ఉన్నాడు. ఆదిత్యదార్ గారు అద్భుతంగా తెరకెక్కించారు, పూర్తిగా అదిరిపోయింది. ఇలాంటి బ్రిలియant ఫిల్మ్ మేకర్స్ మన దేశంలో ఉండటం మనం చాలా సంతోషంగా ఉంది. ఇది భారతీయ కథ, ఇంటర్నేషనల్ స్టైల్తో జై హింద్ 5 అని చెప్పి దురంధర్ని అయితే ఉస్తాద్ భగత్ సింగ్ పోటీకి తీసుకొచ్చేసింది. అంటే దురంధర్ అద్భుతంగా ఉంది 5 అని చెప్పి అల్లు అర్జున్ గారు ట్వీట్. ఇంకో పక్క ఉస్తాద్ భగత్ సింగ్ అనేది పూర్తి స్థాయిలో ఆయన కలెక్షన్ సాధించాలి, ఎంత రావాలి, అద్భుతంగా ఉండాలి, సినిమా హిట్ కావాలని కోరుకుంటున్న వాళ్ళకి ఒకసారి ఇది నోట్లో వెలక్కాయబడినట్టు. వీళ్ళేమో తక్కువ తిన్నారా? పోయినసారి పుష్ప సినిమా ఫ్లాప్ కావాలి, పుష్ప సినిమా మీద లేనిపోని నెగిటివ్ చేసేసి ఊరి నాయన 1-2 విపరీతమైన నెగిటివ్ చేశారు. కానీ అల్లు అర్జున్ గారు ఇక్కడ ఉస్తాద్కి నెగిటివ్ అయితే చేయలే. కానీ అల్లు అర్జున్ గారు చెప్పకనే చెప్పారు, దురంధర్ అనే సినిమా అద్భుతంగా ఉంది అని చెప్పి ఈ సినిమా ప్రీమియర్స్ పడే టైంలో వేసేసాడు. టైం చూసి దెబ్బ కొట్టాడని చెప్పను. కానీ కాకపోతే దురంధర్ మాత్రం ఉస్తాద్ కంటే ఎక్కువ లేపాడు. ఉస్తాద్ మీద ట్వీట్ రేపు ఎల్లుండి మళ్ళీ వేస్తాడు, ఇది లేకపోతే ఈరోజు సాయంత్రంకి వేస్తాడు. మళ్ళీ జస్ట్ వాచ్డ్ ఉస్తాద్ భగత్ సింగ్ 5 అని చెప్పి ముందు దీన్ని లేపి తర్వాత దాన్ని లేపిన ఉపయోగం లేదు కదా. ముందు దీన్ని లేపుకుంటే వీళ్ళని సాధించేవాళ్ళు. ఒకసారికి ఈ ట్వీట్తో ట్రిగర్ అయిపోయారు ఈ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు. నాకు తెలిసి మెగా కాంపౌండ్లో కూడా చాలామంది వాళ్ళు కూడా దిమ్మ తిరిగిపోయారు ఒకసారిగా ఈ షాక్ తోటి. అల్లు అర్జున్ గారు నైట్ వేసిన కరెక్ట్గా ఆ ప్రీమియర్స్ పడుతుంది ఆ టైంలో వేసేసాడు. మార్నింగ్ ఈ కలెక్షన్ ఇదంతా పబ్లిక్లో గట్టిగా వెళ్ళాలని ముందే పక్కాగా ప్లాన్ వేసుకున్న వాళ్ళు. అల్లు అర్జున్ గారి ట్వీట్ ఏంటంటే విపరీతంగా వైరల్ అయిపోయింది. ఇప్పటికే దాదాపు 2.2, 2.3 దాకా ఉంది ఇప్పటికే. నైట్ ఎప్పుడు 11:30కి వేస్తే అంటే అంత విపరీతంగా వైరల్ అయిపోయింది ఆ ట్వీట్. అంతే కదా. ఇప్పుడు పుష్ప సినిమా వీళ్ళు చేసినటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ తట్టుకొని 2,000 కోట్లు చేరువైంది. పెద్ద బ్లాక్ బాస్టర్ అది పుష్ప. అల్లు అర్జున్ గారికి కనీసం పవన్ కళ్యాణ్ గారు వచ్చి బయటకు వచ్చి మన వాళ్ళు నెగిటివ్ చేయొద్దని చెప్పలేదు. ఏదో నాగబాబు గారు వచ్చి బయటకు ఏదో చెప్పాడు. అయినా వాళ్ళు ఎంత నెగిటివ్ చేసినా, రిలీజ్ తర్వాత కూడా నెగిటివ్ చేసినా కూడా సినిమా పెద్ద బ్లాక్ బాస్టర్. ఆ సినిమా రికార్డ్స్ని కనీసం టచ్ చేయలేని పరిస్థితి. మరి ఇప్పుడు అంటే ఇంకా మెగా కాంపౌండ్ అనాలా, మెగా ఫ్యామిలీ హీరోలు అనాలా, లేకపోతే వీళ్ళందరూ అల్లు అర్జున్ గారికి అయితే వాస్తవంగా రారు. అల్లు అర్జున్ గారికి అయితే విపరీతమైన టాలెంట్ ఉంది. నా వరకు అయితే అల్లు అర్జున్ గారి టాలెంట్ని అయితే అభిమానిస్తాను. నేను చెప్పాక గతంలో చిరంజీవి గారి కామెడీ టైమింగ్కి అభిమానిని. అల్లు అర్జున్ గారి అసలు ఎటువంటి సన్నివేశాన్నైనా అల్లు అర్జున్ గారు పండించగలరు. వేదం సినిమాలో కానీ అల్లు అర్జున్ గారి యాక్టింగ్ అసలు పీక్లో ఉంటుంది. టాలెంట్ ఉన్న వాళ్ళు ఎవరు ఏం చేయలేరు. ఇట్లా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు లేకపోతే ఇంకోరు వచ్చేది ఏం చేయాలని అది వల్ల కాదు. ఈ పవన్ కళ్యాణ్ గారు అంటారా, చిరంజీవి గారి పేరుని చెప్పుకొని నెట్టుకొని వచ్చాడు.